So good morning all of you. మన లాస్ట్ క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ చూసాం. సో టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ వచ్చేసి మనకి గ్రూప్ డ్రైవ్స్, ఇండివిజువల్ డ్రైవ్స్ అండ్ మల్టీ మోటార్ డ్రైవ్స్ చూసాం కదా. సో అండ్ అట్లాగే మనకి గ్రూప్ డ్రైవ్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ మోటార్స్ని కనుక మనం గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, గ్రూప్ డ్రైవ్స్ అంటాం కదా. అండ్ అట్లాగే మనకి ఇండివిజువల్ డ్రైవ్ అంటే ఏంటి, సో ఏ లార్జ్ మోటార్ని కనుక మనం సింగిల్ మోటార్ని మనం కనెక్ట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ డ్రైవ్స్ అంటాం. అట్లాగే మల్టీ మోటార్ డ్రైవ్స్ అంటే ఒక మెషిన్ని ఆపరేట్ చేయడం, అంటే ఒక మెషిన్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ని ఆపరేట్ చేయడం కోసం మనం డిఫరెంట్ మోటార్స్ని కనుక ఒక్కొక్క పార్ట్ ఆపరేట్ చేయడానికి ఒక్కొక్క మోటార్ని కనుక మనం కనెక్ట్ చేస్తే దాన్ని మల్టీ మోటార్ డ్రైవ్ అని అంటమాట. అండ్ మనకి మల్టీ మోటార్ డ్రైవ్స్ వచ్చేసి మనకి ఎక్కువ క్రెయిన్స్కి వాటికి యూజ్ చేస్తాం, రోలింగ్ మిల్స్కి, క్రెయిన్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం అని కూడా చెప్పాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ మోటార్. సో చాయిస్ ఆఫ్ మోటార్ కూడా మీకు లాస్ట్ క్లాస్లో బ్రీఫ్గా చెప్పలేదు, కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిగతాది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాయిస్ ఆఫ్ మోటార్ ఏంటి అంటే మనకి సో డిపెండింగ్ అపాన్ ద సర్వీస్, అంటే మన యొక్క సూటబిలిటీని బట్టి, మనకి కావాల్సిన సర్వీస్ బట్టి మనం డ్రైవ్ చేసే మోటార్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇట్లాగే డ్యూ టు ద యూనివర్సల్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ హ్యాస్ బికమ్ నెసరీ. అంటే మనకి యూనివర్సల్ అడాప్షన్ బట్టి మ్యానుఫ్యాక్చర్ ఏం చేయాలి, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ని మనకి డిజైన్ చేయాలి. అంటే మన సూటబిలిటీని బట్టి మ్యానుఫ్యాక్చరర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నథింగ్. సో మ్యానుఫ్యాక్చర్ ఉన్నవాడు ఏం చేస్తాడు, మనకి ఒక కస్టమర్కి కావాల్సిన విధంగా మనకి మెషిన్స్ని డిజైన్ చేస్తాడు. నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఇండస్ట్రీస్ అవి తీసుకుంటే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. ఆర్ మనకి ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ మోటార్స్ని వాటిని యూజ్ చేస్తారు. సో అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ని వాటిని యూజ్ చేస్తారు కదా. సో మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు, మనకు ఒక కస్టమర్కి సూటబిలిటీని బట్టి మనకి మోటార్స్ని వాటిని డిజైన్ చేస్తాడు. అండ్ అట్లా మనకి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ అనేవి మనకి ఉన్నాయి. అండ్ ఏంటి అంటే మనకి అండ్ ఒక మోటార్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే కాస్ట్ని కన్సిడర్ చేయాలి. సో కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఇనీషియల్ కాస్ట్ అట్లాగే మన ఇనీషియల్గా మనం పే చేసే కాస్ట్, అట్లాగే మనకి రన్నింగ్ కాస్ట్ని, అంటే మోటార్ రన్ అవుతున్నప్పుడు మనకి అంటే మెయింటెనెన్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో మనకి ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువ ఉండి రన్నింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండకూడదు, అని అట్లాగే ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉండి రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉండకూడదు కదా. రెండు కండిషన్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ మనం కాస్ట్ని కన్సిడర్ చేసుకుని మనం మెషిన్ని డిజైన్ చేసేటప్పుడు ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అట్లాగే మనకి ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేప్పటికి మనకి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్పీడ్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాస్ట్ అండ్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్, థర్డ్ వన్ వచ్చి మనకి మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్. ఈ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్, బేరింగ్స్, అండ్ అట్లాగే అరేంజ్మెంట్ ఫర్ ద ట్రాన్స్మిషన్ పవర్, అండ్ నెక్స్ట్ నాయిస్ అండ్ కూలింగ్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నింటిని కన్సిడర్ చేసుకుని మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ని డిజైన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి సైజ్ అండ్ వెట్టింగ్ ఆఫ్ మోటార్స్.
సో సైజ్ అండ్ వెట్టింగ్ ఆఫ్ మోటార్స్ మనకి కంటిన్యూస్ లోడ్స్, ఇంటర్మీడియట్ లోడ్స్ ఆర్ వేరియబుల్ లోడ్స్ ఇవన్నింటిని కన్సిడర్ చేసుకోవాలి. అట్లాగే ఓవర్లోడ్ కెపాసిటీని కూడా మనకి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ డ్రైవ్లో సో ఏంటంటే మనకి టైప్ ఆఫ్ డ్రైవ్స్ మనకి ఏమన్నాం, గ్రూప్ డ్రైవ్స్ అని చెప్తున్నాం, నెక్స్ట్ ఇండివిజువల్ డ్రైవ్స్ అండ్ అట్లాగే మల్టీ మోటార్ డ్రైవ్స్ కదా. అట్లాగే మనకి ఏంటి గ్రూప్ డ్రైవ్స్లో వన్ ఆర్ మోర్ దాన్ అంటే టూ అదే ఒకటి కన్నా మనం ఎక్కువ మోటార్స్ని వాటిని కనెక్ట్ చేస్తూ ఉన్నాం కదా. దిస్ డ్రైవ్ ఈజ్ ఫర్ వన్ ఆర్ మోర్ మెషిన్స్. అండ్ ఏంటంటే ఈ డ్రైవ్ అనేది ఏంటంటే వన్ ఆర్ మోర్ మెషిన్స్కి వాటికి యూజ్ చేస్తాం. అండ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ గేర్స్, బెల్ట్స్ దేంతో మనం డ్రైవ్ చేస్తామని చెప్పాం, త్రూ గేర్స్, బెల్ట్స్, పుల్లేస్తో వాటితో మనం ఈ టైప్ గ్రూప్ డ్రైవ్స్లో చెప్పాం కదా. సో మనం ఏంటి అంటే ఒక మెషిన్ రన్ చేయడానికి మనం గ్రూప్ ఆఫ్ స్మాల్ మోటార్స్ని వాటిని మనం కనెక్ట్ చేస్తాం. సో త్రూ ద షాఫ్ట్స్, పుల్లేస్ అండ్ అట్లాగే బెల్ట్స్ అని చెప్పాం కదా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అంటే వన్ ఆర్ మోర్ మోటార్స్ని కనెక్ట్ చేస్తాం ఈ డ్రైవ్లో. సో త్రూ షాఫ్ట్స్, పుల్లేస్ అండ్ బెల్ట్స్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ సప్లై. సో నేచర్ ఆఫ్ సప్లై వచ్చేటప్పటికి సో దట్ ఫ్రమ్ ద అబౌవ్ ఇట్ ఈస్ సీన్ దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ మేకింగ్ ద చాయిస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ ఫర్ ఏ గివెన్ డ్రైవ్. సో మనం ఒక గివెన్ డ్రైవ్ మనం ఏదన్నా ఒక మెషిన్కి వాటికి కనుక బట్ ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి. మనం ఒక గివెన్ డ్రైవ్కి మనం తీసుకున్న మనకి గివెన్ డ్రైవ్కి ఏం చేయాలంటే మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అట్లాగే మోటార్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న మోటార్ అనేది మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ద మోటార్ సెలెక్టెడ్ మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ ద నెసరీ లోడ్ రిక్వైర్మెంట్స్ అట్ ద సేమ్ టైం. చూడండి, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మోటార్ అనేది మన లోడ్ రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా మనకి ఫుల్ఫిల్ చేయాలి. అండ్ అట్లాగే మనకి ఆ ఫుల్ఫిల్ చేయడమే కాకుండా ఒకవేళ మన రిక్వైర్మెంట్స్ అన్నింటిని ఫుల్ఫిల్ చేసి కాస్ట్ అనేది ఎక్కువ ఉండకూడదు కదా, కాస్ట్ రీజనబుల్గా ఉండాలి. అట్లాగే మన రిక్వైర్మెంట్స్ని లోడ్ రిక్వైర్మెంట్స్ని కూడా మనకి ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న మోటార్ వచ్చేసి కాస్ట్లీగా ఉండకూడదు. అండ్ it should not be very costly and it has to be commercial success. సో మనకి కమర్షియల్ సక్సెస్ అయి ఉండాలి. అండ్ అట్లాగే మనకి కాస్ట్లీ కూడా మోటార్ అనేది కాస్ట్ కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి అన్నమాట ఏంటి, ఎలక్ట్రికల్ ఫ్యాక్టర్స్, మెకానికల్ ఫ్యాక్టర్స్ అండ్ అట్లాగే మనకి ఇంకేం చెప్పి నేచర్ ఆఫ్ సప్లై అన్నాం. అండ్ బెట్టింగ్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇనిషియల్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి సెపరేట్గా ఇండివిజువల్గా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం అన్నమాట. అండ్ చూడండి, individually discussed in the following sections bring home to the reader and importance of each. While making the final choice of the motor, it is satisfactory compromise may have to be made in some cases in account of conflicting requirements. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఈ నేచర్ ఆఫ్ సప్లైలో మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సింది, సో మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాం కదా. మన ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఫుల్ఫిల్ చేస్తూ మనకి కాస్ట్ కూడా ఎకనామికల్గా ఉండాలి అండ్ కమర్షియల్గా మనకి సక్సెస్ అయితే మనం ఒక మోటార్ని అయ్యేలా మనం మోటార్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకున్న మోటార్ కూడా మనకి ఎకనామికల్గా కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి. అండ్ మనకి ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్, మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా. మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అట్లాగే నేచర్ ఆఫ్ సప్లై ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి. సో మనకి నెక్స్ట్ మనం వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ మోటార్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ మోటార్ వచ్చేటప్పటికి ద పర్ఫార్మెన్స్ అండ్ దెర్ఫోర్ సూటబిలిటీ ఆఫ్ డీసీ మోటార్ డిటర్మైన్ ఫ్రమ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఏంటి అంటే మనకి మోటార్స్లో ఏముంటాయి, డీసీ షంట్ మోటార్ ఉంటుంది, సిరీస్ మోటార్ ఉంటుంది అండ్ కాంపౌండ్ మోటార్లో మళ్ళీ మనకి డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ ఉంటుంది, అట్లాగే క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఉంటుంది కదా. అట్లా మనం ఏంటి అంటే మనం తీసుకున్న
సూటబిలిటీ అనేది మనం ఒకవేళ మనం డీసీ ఇప్పుడు ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ మోటార్లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే డీసీ షంట్ మోటార్ తీసుకుంటున్నాం. సో వాటి యొక్క అంటే షంట్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం ఆ మోటార్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనకి షంట్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ థర్డ్ వన్ వచ్చి అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అది. అండ్ ఏంటి అంటే సో టార్క్ సో ఏంటి అంటే టార్క్కి అండ్ అట్లాగే మనకి టార్క్ మనకి టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి ఏంటి దేనికి రిలేషన్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టార్క్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్ అండ్ అట్లా ఏంటి మనకి ఆర్మేచర్లో డెవలప్ అయ్యే టార్క్కి అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్కి మధ్యనున్న క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటామంటే టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అండ్ అట్లాగే ఈ క్యారెక్టరిస్టిక్స్ని మన ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మనకి రిలేషన్షిప్ ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీడ్ అండ్ ద ఆర్మేచర్ కరెంట్. సో స్పీడ్కి నథింగ్ బట్ ఏంటి అంటే స్పీడ్కి అండ్ అట్లాగే మనం ఆర్మేచర్ కరెంట్కి మధ్యన క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేస్తాం కదా, ఆ క్యారెక్టరిస్టిక్స్ని మనం స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఆల్రెడీ మీరు ఇవన్నీ డీసీ మెషిన్స్ 1లో చదువుతారు కదా. అండ్ ఏంటి అంటే ఈ స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం ఏమంటామంటే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ నెక్స్ట్ వన్ ఏంటి మనకి అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కదా. అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో ఏంటి అంటే మనం అవుట్పుట్ ఆర్ హార్స్ పవర్ క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటాం, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం, లేకపోతే హార్స్ పవర్ వర్సెస్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటామన్నమాట. సో మనకి ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి దేని మీద డిపెండ్స్ అపాన్ ద షాఫ్ట్ టార్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మనకి ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి షాఫ్ట్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని ఫాలో అయ్యి ఉంటుంది. హార్స్ పవర్ ఆర్ అవుట్పుట్ అయినా అని అన్నా ఒకటే మనం కాబట్టి మనకి ఏంటి ఈ అవుట్పుట్ వచ్చేసి మనకి షాఫ్ట్ టార్క్ మీద డిపెండ్ అయ్యి అండ్ షాఫ్ట్ టార్క్ని ఫాలో అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే gives the relationship between the speed torque developed in the armature speed and torque developed in the armature. ఏంటంటే మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి స్పీడ్కి అండ్ అట్లాగే ఆర్మేచర్లో డెవలప్ అయ్యే టార్క్కి మధ్యన ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటాం అంటే స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా ఆర్మేచర్ వర్సెస్ టార్క్, ఆర్మేచర్ కరెంట్ వర్సెస్ టార్క్ అండ్ అట్లాగే స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్. ఈ రెండు టార్క్స్ని కంబైన్ చేస్తే మనకు వచ్చేది స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి, దిస్ క్యారెక్టరిస్టిక్స్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టార్క్ టీ డెవలప్డ్ ఇన్ స్పీడ్ ఒకసారి చూడండి, దిస్ టార్క్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీడ్ ఎన్ అండ్ టార్క్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్. సో ఏంటి అంటే స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్పీడ్కి అండ్ అట్లాగే మనకి ఆర్మేచర్లో డెవలప్ అయ్యే టార్క్కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ అనేది మనకి ఇస్తుంది. అది బట్ ఏంటంటే మనకి స్పీడ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో మనకి ఆర్మేచర్ టార్క్ వచ్చి మనం వై యాక్సిస్లో తీసుకుంటాం కదా. సో రెండింటికి మధ్య మనం చేస్తున్న క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేస్తున్నాం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి నథింగ్ బట్ స్పీడ్ వర్సెస్
టార్క్ క్యారెక్టరిస్టిక్స్. ఈ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఫస్ట్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అట్లాగే స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా. సో ఆ 2 క్యారెక్టరిస్టిక్స్ నుంచి కూడా మనం ఈ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని మనం డిరైవ్ చేయొచ్చు. సో మన ఏంటి అంటే ఇప్పుడు స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ ఆర్మేచర్ కరెంట్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ స్పీడ్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటామంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. చూడండి, స్పీడ్ టార్క్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని స్పీడ్ టార్క్ సో టార్క్ వర్సెస్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ అట్లాగే స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటామంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. అండ్ ఈ స్పీడ్ వర్సెస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా, ఈ 4th క్యారెక్టరిస్టిక్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అండ్ ఏంటంటే వైల్ డిస్కసింగ్ ద మోటార్ క్యారెక్టరిస్టిక్స్ ద ఫాలోయింగ్ రీజన్స్, మనం ఏంటంటే ఒక మోటార్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం డిస్కస్ చేసేటప్పుడు మనం కొన్ని రిలేషన్స్ అనేవి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే టార్క్ అనేది మనకి ప్రపోర్షనాలిటీ టు ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్కి మనకి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది కదా. సో టార్క్ అనేది మనకి ఎట్లా ఉంటుంది, డీసీ షంట్ మోటార్లో టార్క్ అనేది ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అండ్ అట్లాగే స్పీడ్ అనేది మనకి బ్యాక్ ఈఎంఎఫ్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది అండ్ ఫ్లక్స్కి వచ్చేసి మనకి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది కదా. సో అదే ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. నథింగ్ బట్ ఏంటి అంటే సో టార్క్ ఈస్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్ అండ్ స్పీడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు back EMF and speed is inversely proportional to back EMF and speed is inversely proportional to back EMF. And ఏంటి అంటే where TA is the torque developed in the armature. TA ఏంటి, nothing but torque అనే TA is the మనకి ఆర్మేచర్లో డెవలప్ అయిన టార్క్ని మనం టీఏతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఐఏ ఇస్ ద ఆర్మేచర్ కరెంట్. సో ఐఏని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, ఆర్మేచర్ కరెంట్ మనం ఐఏతో ఇండికేట్ చేస్తాం కదా. అండ్ ఈవీ ఇస్ ద బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫై ఇస్ ద ఫ్లక్స్. ఇక్కడ మనకి ఏం చెప్పాను లాస్ట్లో, టార్క్ అనేది ప్రపోర్షనాలిటీగా 5 ఇంటూ ఐఏ అదే T is proportional to 5 into IA kada. Nothing but T is the torque developed in the armature and phi is the flux and IA is the armature current and EB is the back EMF and N is the speed. TA is the torque developed in the armature, IA is the armature current, EB is the back EMF and phi is the flux. సో మనం ఏంటి అంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ కనుక తీసుకుంటే, డీసీ షంట్ మోటార్లో మనకి ఎలా కనెక్ట్ చేస్తాం, ఆర్మేచర్కి అక్రాస్గా మనం ఫీల్డ్ వైండింగ్ని కనెక్ట్ చేస్తాం, అవునా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, లోడ్ కరెంట్ వచ్చేసి మనకి ఒకటి ఆర్మేచర్ కింద ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ కింద డివైడ్ అవుతుంది కదా. మనకి ఇక్కడ ఏమవుతుంది, లోడ్ కరెంట్ ఐఎల్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్. నథింగ్ బట్ ఏంటి, లోడ్ కరెంట్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ కరెంట్ ప్లస్ షంట్ ఫీల్డ్ కరెంట్, అవునా. అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే డీసీ షంట్ మోటార్ తీసుకుంటే అక్రాస్గా మనం ఫీల్డ్ వైండింగ్ని కనెక్ట్ చేస్తాం. అదే సిరీస్ మోటార్ అనుకోండి, ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ కనెక్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సో ఇన్ ఆర్డర్ టు
స్టడీ ఆఫ్ స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మోటార్ ఈజ్ ఎసెన్షియల్ టు నో ద స్టార్టింగ్ టార్క్ నెసరీ. సో ఏంటంటే మన స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ని మనం స్టడీ చేసే ముందు అంటే నేర్చుకునే కన్నా ముందు మనం ఏంటంటే స్టార్టింగ్ టార్క్ అంటే మోటార్ని స్టాండ్ స్టిల్ పొజిషన్ నుంచి మనకి రన్నింగ్ పొజిషన్కి తీసుకురావడానికి డెవలప్ అయ్యి ఎంత డెవలప్ అవుతుంది ఎంత టార్క్ అనేది మనకి కావాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ అట్లాగే ఇట్ ఈస్ నెసరీ టు రిక్వైర్ టు ఓవర్కమ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో మనకి స్టాండ్ స్టిల్ కండిషన్లో మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. చూడండి స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ద స్టడీ ఆఫ్ స్టార్టింగ్ characteristics of a motor is essential to know the starting torque necessary to accelerate the motor from standstill position, is also required to overcome the static friction and the static load or to provide the load torque. మనకి ఏంటి అంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే సో మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టార్క్ మన ఒక మోటార్ని స్టాండ్ స్టిల్ కండిషన్స్ నుంచి నథింగ్ బట్ మనకి ఆఫ్ కండిషన్స్ నుంచి రన్నింగ్ కండిషన్స్ అంటే స్టాండ్ స్టిల్ కండిషన్ నుంచి రన్నింగ్ కండిషన్లోకి తీసుకురావడానికి మనకి ఎంత టార్క్ అనేది రిక్వైర్డ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటి అంటే మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అనేది మనకి ఈ స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అండ్ ఏంటంటే మనకి స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకున్నాం కదా. సో సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం, స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో అందులో మన ఫస్ట్ వన్ ఏంటంటే టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి సో డీసీ మోటార్లో మనకి ఏంటి అంటే టార్క్ అనేది ప్రపోర్షనల్ టు చూడండి డీసీ షంట్ మోటార్ కనుక ఆర్ డీసీ మోటార్ తీసుకుంటే ఏమవుతుంది, టార్క్ డెవలప్డ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనాలిటీ టు ఫ్లక్స్ 5A ఇంటూ ఆర్మేచర్ కరెంట్కి. అంటే డెవలప్డ్ టార్క్ అనేది మనకి ఫ్లక్స్కి అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది కదా. సో అదే చెప్తున్నాం ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టార్క్ ఆఫ్ ఎ డీసీ మోటార్ టార్క్ ఈజ్ సో టార్క్ అనేది మనకి ఎట్లా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ పర్ పోల్. సో ఫ్లక్స్ పర్ టార్క్ అనేది ప్రపోర్షనాలిటీగా ఉంది కదా, ఫ్లక్స్ ప్రపోర్షనాలిటీగా అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్ కూడా మనకి ప్రపోర్షనాలిటీగా ఉంది కదా. సిన్స్ ఇన్ కేస్ ఆఫ్ షంట్ మోటార్ మనం ఏంటంటే షంట్ మోటార్ కనుక తీసుకుంటే షంట్ మోటార్ అనేది ఫ్లక్స్ పర్ పోల్ అనేది మనకి ఏం తీసుకుంటామంటే కాన్స్టెంట్గా తీసుకుంటాం ఇన్ కేస్ ఆఫ్ షంట్ మోటార్. సో కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు ఇంకేముంటుంది, ఇది టీ ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ వాల్యూ కాన్స్టెంట్ అయిపోయిందమ్మా. సో ఈ వాల్యూ కాన్స్టెంట్ తీసుకుంటే ఇంకేముంటుంది, టీ ప్రపోర్షనల్ టు 5A ఇంటూ I అవుతుంది కదా. సో దెర్ఫోర్ టీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ IA. ఇక్కడ మనకి ఫ్లక్స్ 5 అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి సో అది నెగ్లెక్ట్ చేసాం. ఇంకేముంటుంది మనకి ఇక్కడ టీ ప్రపోర్షనల్ టు IA. సో మనకి ఇప్పుడు ఏమైంది, టార్క్ అనేది ప్రపోర్షనాలిటీ టు ఆర్మేచర్ కరెంట్. సో అందుకని చెప్పేసి మనకి ప్రపోర్షనాలిటీగా ఉంది కాబట్టి టార్క్ అనేది మనకి దేనికి ఆర్మేచర్ కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంది కదా. సో ద టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ అండ్ ఈస్ ప్రాక్టికలీ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో మనకి ఏంటంటే టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంది అండ్ ఏంటి అంటే మనకి క్యారెక్టరిస్టిక్స్లో సో మనకి ప్రాక్టికల్గా స్ట్రైట్ లైన్ అంటే మనకి ఆరిజిన్ నుంచి డెవలప్ అయ్యే టార్క్ అనేది మనకి సో ఆరిజిన్ నుంచి మనకి పాస్ అయ్యే స్ట్రైట్ టార్క్ని మనం ఏమంటాం అంటే టోటల్ టార్క్ అంటాం. సో చూడండి మనకి ఇప్పుడు టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో ఆర్మేచర్ కరెంట్ని మనం x యాక్సిస్లో డ్రా చేసుకున్నాం అండ్ అట్లాగే టార్క్ని y యాక్సిస్లో డ్రా చేసుకున్నాం. సో అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే సో టార్క్ అంటే అసలు బేసిక్గా చూడండి టార్క్ అనేది టీ ప్రపోర్షనల్ టు 5 ఇంటూ IA కదా. అదే షంట్ మోటార్ తీసుకుంటే కనుక మనకి ఫ్లక్స్ పర్ పోల్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడ నెగ్లెక్ట్ చేసాం. అండ్ మనకి ఏమవుతుంది, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ అయింది. సో ఆర్మేచర్ కరెంట్ అయినప్పుడు ఆర్మేచర్ సో టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్మేచర్ కరెంట్కి అండ్ అట్లాగే టార్క్కి మనం మధ్యన ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేసాం. అండ్ మనం ప్రాక్టికల్గా చూస్తే మనకి ఆరిజిన్ నుంచి మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద ఆర్మేచర్ అండ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మాట. సో మనం ఏంటంటే మనం హై స్టార్టింగ్ టార్క్ ఒకవేళ డీసీ షంట్ మోటార్లో కనుక మనం హై స్టార్టింగ్ టార్క్ని జనరేట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి.
సో అట్లా హై స్టార్టింగ్ టార్క్ని జనరేట్ చేయాలి అంటే మనకి మోటార్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అని మనం స్టార్టింగ్ కండిషన్లో అప్లై చేయాలి. సో అట్లా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మోటార్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం డీసీ షంట్ మోటార్కి మనం ఏం చేస్తామంటే మోడరేట్, సో అందుకని చెప్పేసి మనం మోడరేట్ కరెంట్ మనం అప్లై చేస్తూ ఉంటాం. So to generate high starting torque, this type of motor requires large armature current at starting. సో ఏంటి అంటే మనకి హై స్టార్టింగ్ టార్క్ని కనుక మనం జనరేట్ చేయాలి అనుకుంటే మనకి షంట్ మోటార్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అనేది స్టార్టింగ్లో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అనేది కావాలి. సో దానివల్ల మనం ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టార్టింగ్ కరెంట్ని మనం అప్లై చేస్తామో దానివల్ల మనకి మోటార్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎందుకు అందువల్ల మనకి డీసీ షంట్ మోటార్ జస్ట్ మనకి ఓన్లీ మోడరేట్ స్టార్టింగ్ టార్క్ని మాత్రమే మనకి స్టార్టింగ్లో డెవలప్ చేయగలదు. అండ్ ఈ డీసీ షంట్ మోటార్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకి స్టార్టింగ్ కండిషన్స్లో ఎక్కడైతే మనకి మోడరేట్ టార్క్ అనేది కావాలో ఆ కండిషన్స్లో మనం డీసీ షంట్ మోటార్ని యూజ్ చేస్తాం. అదే మనకి హై స్టార్టింగ్ టార్క్ కావాలి అనుకోండి, ఆ కండిషన్స్ మనకి సిరీస్ మోటార్ని వాటిని యూజ్ చేస్తాం. ఓన్లీ మనకి మోడరేట్ టార్క్ కండిషన్స్లో మాత్రమే డీసీ షంట్ మోటార్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చేస్తామంటే షంట్ మోటార్లో ద వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ మనం కాన్స్టెంట్గా పెడతాం. అప్లైడ్ వోల్టేజ్ని అండ్ అట్లాగే ఫీల్డ్ కరెంట్ని కూడా మనం కాన్స్టెంట్గా ఉంచుతామన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది అట్ నో లోడ్ కండిషన్స్లో. డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకి ఫ్లక్స్, సో ఏంటి ఇప్పుడు నో లోడ్ కండిషన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే అప్లైడ్ వోల్టేజ్ మనం అప్లై చేసే వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెడుతున్నాం. అండ్ అట్లాగే మనకి ఫీల్డ్ కరెంట్ కూడా మనకి రిమైన్స్ కాన్స్టెంట్. సో ఫీల్డ్ కరెంట్ అనేది కూడా మనకి రిమైన్స్ కాన్స్టెంట్ కండిషన్లో ఉంటుంది. సో ఆ కండిషన్లో మనకి ఏమవుతుందంటే ఫ్లక్స్ వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం వాల్యూ ఉంటుందన్నమాట. సో డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకి ఫ్లక్స్ వాల్యూ అనేది నో లోడ్ కండిషన్లో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం మోటార్కి లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామో సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆర్మేచర్ రియాక్షన్ వాల్యూ అనేది మనకి నెగ్లెక్ట్ అయిపోతూ ఆర్మేచర్ రియాక్షన్ వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే మనకి మోటార్కి లోడ్ అప్లై చేస్తున్నాం కదా, లోడ్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. అట్ నో లోడ్ కండిషన్లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లక్స్ ఉంది. మనం లోడ్ అప్లై చేసే కొద్దీ ఫ్లక్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో డిక్రీజ్ అవుతూ మనకి ఏంటంటే అట్లా బై నెగ్లెక్టింగ్ ద ఆర్మేచర్ రియాక్షన్. సో మనకి ఆర్మేచర్ రియాక్షన్ నెగ్లెక్ట్ చేస్తూ మనకి ఏమవుతుంది అంటే ఫ్లక్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ మనకి ఒక కండిషన్ ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఆటోమేటిక్గా కాన్స్టాంట్గా ఉండిపోతుంది అన్నమాట. అండ్ అదేంటి షంట్ స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్. సో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనం అప్లై చేసే షంట్ మోటార్లో స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే తీసుకుంటే మనం అప్లైడ్ వోల్టేజ్ అనేది మనం అప్లై చేసే వోల్టేజ్ వీని కాన్స్టెంట్గా పెడుతున్నాం. అండ్ అట్లాగే మన ఫీల్డ్ కరెంట్ కూడా మన రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆ కండిషన్లో మనకి ఫ్లక్స్ వాల్యూ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సో వన్స్ మనం ఎప్పుడైతే లోడ్ అనేది అప్లై చేస్తున్నామో అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మన లోడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైతే లోడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామో మనకి ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫ్లక్స్ అండ్ బై నెగ్లెక్టింగ్ ద ఆర్మేచర్ రియాక్షన్. సో ఆర్మేచర్ రియాక్షన్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అండ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనకి సమ్ పర్టికులర్ కండిషన్ ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ కండిషన్లో ఉండిపోతుంది అన్నమాట. సో చూడండి, ద స్పీడ్ ఆఫ్ డీసీ స్పీడ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ షంట్ మోటార్. సో మనకి స్పీడ్ ఈక్వేషన్ తీసుకుంటే n ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 కదా, అవునా? వేర్ ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐ అంటే నథింగ్ బట్ అప్లైడ్ వోల్టేజ్ మైనస్ ఆర్మేచర్ కరెంట్ ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్ కదా. సో మనకి దేర్ఫోర్ n ప్రపోర్షనల్ టు ఈబీ ప్లస్ ఏం రాసుకోవచ్చు, వి మైనస్ ఐఆర్ఏ అని రాసుకోవచ్చు కదా, వి మైనస్ ఐఆర్ఏ బై 5. అదే మన షంట్ మోటార్ తీసుకుంటే ఏమంటున్నాం, ఫ్లక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్తున్నాం కదా. సో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి n ప్రపోర్షనల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ. సో మనం పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్లో వాటిలో కూడా టార్క్ అనేది ప్రపోర్షనల్ టు
ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అండ్ అట్లాగే స్పీడ్ వచ్చేసి బ్యాక్ ఈఎంఎఫ్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ అట్లాగే ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్కి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. ఆ 2 కండిషన్స్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన స్పీడ్ ఈక్వేషన్స్కి వచ్చేటప్పటికి ఈబీ ప్రపోర్షనల్ టు అంటే నథింగ్ బట్ స్పీడ్ అనేది మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ప్రపోర్షనల్గా ఉంది. అండ్ అట్లాగే మనకి ఫ్లక్స్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంది కదా. అండ్ వేర్ ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్లైడ్ వోల్టేజ్ మైనస్ ఐఆర్ఏ డ్రాప్ దట్ therefore that equal to n proportional to. సో ఈ ఈబీ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ ఈ వాల్యూని మనం ఈబీ ప్లస్ ఏం చేస్తాం, బి మైనస్ ఐఏఆర్ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం బై ఫ్లక్స్ 5. సో మనకి సిన్స్ ఏంటి అంటే మనకి డీసీ షంట్ మోటార్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో ఈ ఫ్లక్స్ వాల్యూని నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఎన్ ప్రపోర్షనల్ టు వి మైనస్ ఐఏ ఆర్ఏ అయింది కదా. సో ఏంటంటే ఎప్పుడైతే మనకి లోడ్ మోటార్ ఎప్పుడైతే మనకి లోడ్ ఆన్ ద మోటార్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందో ఆర్మేచర్ కరెంట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ అట్లాగే మనకి డ్రాప్ ఐఆర్ఏ డ్రాప్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైనా మనకి కాన్స్టెంట్ సప్లై ఆఫ్ వోల్టేజ్ అంటే మనకి ఫర్ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ వోల్టేజ్ మనకి వి మైనస్ ఐఆర్ఏ డిక్రీజ్ అవుతుంది. అండ్ అట్లాగే మనకి స్పీడ్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ మనకి ఎప్పుడైతే హెన్స్ ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందో మనకి ఏమవుతుంది, ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్లాగే మోటార్ వచ్చే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి మన క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఆర్మేచర్ కరెంట్ వర్సెస్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా. సో స్పీడ్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాం, సో యాజ్ ద లోడ్ ఆన్ ద మోటార్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంటే మనకి లోడ్ ఆన్ ద మోటార్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అవుతుంది మనకి ఏమైంది, స్పీడ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది కదా. అండ్ ఎప్పుడైతే మనకి ఆర్మేచర్ కరెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందో డీసీ మోటార్ స్పీడ్ అనేది చూడండి ఇది వచ్చేసి మన ఆర్మేచర్ కరెంట్కి స్పీడ్కి మధ్యలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేసాం కదా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందో ఆర్మేచర్ కరెంట్ని మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ స్పీడ్ ఆన్ ద మోటార్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఏమైంది, స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఏమైంది మనకి డిక్రీజ్ అవుతూ వచ్చింది కదా. సో అట్లా మనకి ఆర్మేచర్ కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో మోటార్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఆ కండిషన్ మనకి వచ్చేసి ఈ ఫిగర్లో మనం ఇండికేట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి కాన్స్టెంట్ స్పీడ్ అండ్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ వచ్చేసి మనకి స్పీడ్ వచ్చేసి మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్. సో అట్లా మనకి ఏంటి, మనకి అవుట్పుట్ వచ్చేసి షాఫ్ట్ టార్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాం కదా. సో అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద షాఫ్ట్ టార్క్. సో అవుట్పుట్ టార్క్ అన్నా ఆర్ మనం హార్స్ పవర్ అన్నా ఒకటే అని చెప్తున్నా కదా ఇక్కడ, అవుట్పుట్ ఆర్ హార్స్ పవర్. సో అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద షాఫ్ట్ టార్క్. మనకి ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ వచ్చేసి మనకి షాఫ్ట్ టార్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇది ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఇంక్రీజెస్. మనం ఎప్పుడైతే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటామో అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ కూడా మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ద వేరియేషన్ ఆఫ్ ద అవుట్పుట్ కరెంట్ విత్ ఆర్మేచర్ కరెంట్. సో మనకి అవుట్పుట్ అని అట్లాగే ఆర్మేచర్ కరెంట్ యొక్క వేరియేషన్స్ని మనం ఈ క్యారెక్టరిస్టిక్స్లో డ్రా చేసుకుంటూ చూపిస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా. సో ఈ టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి అవుట్పుట్ అనేది మనకి షాఫ్ట్ టార్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన ఆర్మేచర్ కరెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామో అవుట్పుట్ ఆఫ్ ద మోటార్ కూడా మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనేది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఇలా డ్రా చేసాం. ఫస్ట్ ఏంటి, ఆర్మేచర్ కరెంట్ వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం. అండ్ అట్లాగే అవుట్పుట్ని మనం వై యాక్సిస్లో తీసుకున్నాం. అండ్ ఎప్పుడైతే మన ఆర్మేచర్ కరెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నామో మనకి అప్పుడు ఈ షాఫ్ట్ ఈ అవుట్పుట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అని చెప్పేసి మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసి చూపించమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది, రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ 3 క్యారెక్టరిస్టిక్స్ నథింగ్ బట్ ఏంటి,
టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని, స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని, అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ని మనం స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ కింద తీసుకుంటాం. అండ్ అట్లాగే స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మనం రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ కింద తీసుకుంటాం అన్నమాట. చూడండి, the characteristics derived from starting characteristics of 1 and 2 during the steady state of the motor, the voltage characteristics of the armature circuit. సో మనకి ఏంటంటే ఇందులో మనం వోల్టేజ్ ఈక్వేషన్ ఎట్లా మనం మెన్షన్ చేస్తాం, వోల్టేజ్ ఈక్వేషన్. సో V is equals to అంటే అక్కడ వోల్టేజ్ V equal to EB plus IRA కదా. సో V equal to EB plus IRA, where V is the applied voltage, EB is the back EMF of the motor, IA is the armature current and RA is the armature resistance. సో బ్యాక్ EMF ద మోటార్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం, EB ప్రపోర్షనల్ టు φN. సో బ్యాక్ EMF ఎట్లా ఉంటుంది మనకి, ప్రపోర్షనాలిటీగా ఫ్లక్స్ కి అండ్ అట్లాగే మనకి స్పీడ్ కి బ్యాక్ EMF అనేది ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. సో దేర్ఫోర్ EB ఈజ్ ఈక్వల్స్ టు, సో ప్రపోర్షనాలిటీని మనం తీసేసినప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, ఈ ప్లేస్ లో కాన్స్టెంట్ మనం అప్లై పెట్టుకోవచ్చు కదా. సో దేర్ఫోర్ EB ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ φN. సో అదే మనం ఇక్కడ ఇండికేట్ చేసాం. ఫస్ట్ మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏం లేదమ్మా, స్టార్టింగ్ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఏంటి అంటే మనకి ఫస్ట్ 3 క్యారెక్టరిస్టిక్స్ ని మనం స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం, లాస్ట్ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో డ్యూరింగ్ ద స్టడీ స్టేట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మోటార్లో, మనకి మోటార్ యొక్క స్టడీ స్టేట్ ఆపరేషన్లో మనం ఏంటంటే మన ఆర్మేచర్ వోల్టేజ్ ఈక్వేషన్ మనం ఎట్లా రాస్తామంటే V ఈక్వల్ టు EB ప్లస్ అంటే అది బట్టి అప్లైడ్ వోల్టేజ్ V ఈక్వల్ టు బ్యాక్ EMF ప్లస్ డ్రాప్ IRA డ్రాప్ అని రాసుకుంటాం. సో V is the applied voltage where EB is the back EMF of the motor and IA is the armature current and RA is the armature resistance. సో బ్యాక్ EMF మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే బ్యాక్ EMF అనేది ఫ్లక్స్ కి అండ్ అట్లాగే స్పీడ్ కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ దట్ ఈక్వల్ టు చేస్తే మనకి ఏమవుతుంది, అక్కడ కాన్స్టెంట్ అప్లై చేస్తాం K అని కదా. సో EB ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ K ఇంటూ φN. సో నెక్స్ట్ ఏంటి మనకి ప్రపోర్షనాలిటీ స్పీడ్ ఎట్లా ఉంటుంది మనకి ఇది చూడండి. సో దేర్ఫోర్ EB ఈజ్ ఈక్వల్స్ టు K φ ఇంటూ N కదా. సో మనకి N కావాలి అంటే ఇప్పుడు ఏం రాసుకుంటాం మనం ఇక్కడ, EB బై K φ ఈజ్ ఈక్వల్స్ టు N కదా. EB బై K φ ఈక్వల్ టు N, వేర్ N ఈజ్ ద కాన్స్టెంట్. సో మనకి N అనేది వాల్యూ K అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా. సో K అనేది కాన్స్టెంట్ వాల్యూ తీసేస్తే మనకి ఇక్కడ ఏముంటుంది, EB బై φ వస్తుంది. సో EB అంటే మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు EB ప్లస్ IRA కదా. సో EB ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏమైంది, V మైనస్ IRA అయింది కదా. V మైనస్ IRA బై K φ. సో ద టార్క్ డెవలప్డ్ ఇన్ ద మోటార్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్. సో మనకి మోటార్లో డెవలప్ అయ్యే టార్క్ ఎట్లా ఉంది, ప్రపోర్షనాలిటీగా ఫ్లక్స్కి ప్రపోర్షనాలిటీగా అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్ కూడా మనకి ప్రపోర్షనాలిటీగా ఉంది కదా. దట్ ఈక్వల్ టు K ఇంటూ φ ఇంటూ IA కదా. సో మనకి IA కావాలి. సో IA దెన్ మనకి IA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IA ఈక్వల్ టు T బై K φ. సో అదే మనం కూడా రాసామంట. ఫస్ట్ మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే V ఈక్వల్ టు EB ప్లస్ IRA అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లాగే మనకు EB అనేది ప్రపోర్షనాలిటీ టు φ ఇంటూ ఆర్ మనకి ఏంటి అంటే N ప్రపోర్షనల్ టు EB బై φ కదా. సో ఆ వాల్యూని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి మనం ఏంటి అంటే సో మనకి ఏంటి EB బై φ ప్రపోర్షనల్ టు స్పీడ్ ప్రపోర్షనల్ టు EB బై φ కదా. సో మనకి ఇప్పుడు ఏమైంది, N ఈక్వల్ టు K ఇంటూ EB బై φ కదా, అవునా. సో అది వేర్ K ఇస్ ద మన కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం Kని మనం ఏం అట్లా ఉంచుతాం. నెక్స్ట్ టైం మనకి EB వాల్యూ అంటే ఏంటి, V ఈక్వల్ టు EB ప్లస్ IRA కదా. మనకు కావాల్సింది ఏంటి, EB వాల్యూ కావాలి కాబట్టి EBని
సో మనకి V ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ, మనకు కావాల్సింది ఏంటి ఈబీ వాల్యూ కావాలి కాబట్టి ఈబీ ఇక్కడ నుంచి ఈ ఐఆర్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు ఏమైంది మనకి V మైనస్ ఐఏఆర్ఏ అయింది కదా. సో V మైనస్ ఐఏఆర్ఏ బై కాన్స్టెంట్ ఫ్లక్స్. అండ్ మనకి ఏంటి టార్క్ అనేది ప్రపోర్షనాలిటీగా ఉంటుంది కదా. షంట్ మోటార్లో మనకి ఏంటి టార్క్ అనేది మనకి ఆర్మేచర్ కరెంట్కి అండ్ అట్లాగే ఫ్లక్స్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది కదా. సో T ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్, దట్ ఈక్వల్ టు K ఇంటూ ఫై ఇంటూ ఐఏ. దట్ ఐఏ ఈక్వల్ టు మనకి ఐఏ కావాలి కదా. ఇక్కడ మనకి ఏంటి T రాసుకున్నాం. T ఈజ్ ఈక్వల్ టు ఏంటి T ఈక్వల్ టు K ఇంటూ ఫై ఇంటూ ఐఏ. సో దీని నుంచి మనకి ఏం కావాలి ఐఏ కావాలి కదా. సో మనకి ఐఏ కావాలి కాబట్టి ఐఏ ఈక్వల్ టు T బై K ఇంటూ ఫై. క్లాస్ ఎండ్ అయిపోయిందమ్మా. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు రిమైనింగ్ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.